రాజకీయాలంటే దొంగాట, డబల్ గేమ్. అవసరానికి తగ్గట్టుగా మారిపోవటమే రాజకీయం. కొన్ని సందర్భాల్లో రాజకీయంగా కూడా మారిపోతుంది. అవసరానికి తగ్గట్టుగా నేతలు రెచ్చిపోతారు. అవసరం తీరితే సర్దుకుపోతారు. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో సంఘ సంస్కర్తలుగా, ప్రజల మనుషులుగా, సంక్షేమవాదులుగా, అభివృద్ధి కాముకులుగా కనిపిస్తారు. ఒక్కసారి పాతుకుపోయిన తర్వాత సీన్ రివర్స్ అవుతుంది. ఇష్టానుసారం తాము పెట్టుకున్న నిబంధనల ప్రకారం నడుస్తారు. తెలంగాణ మంత్రి సీతక్క కూడా అంతే. ఒకప్పుడు మంచి పేరున్న ఆమె పట్ల ఇప్పుడు అనుమానాలు కలుగుతున్నాయి. సీతక్క పెద్ద పెద్ద పొలిటికల్ గ్యాంబ్లర్లనే మించిపోయారన్న టాక్ నడుస్తోంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయి ఆమె కుమారుడు చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోన్న దుర్ఘటనకు సంబంధించి హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి అతి కష్టం మీద బెయిల్ పొందారు. తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టుబట్టి మరీ బన్నీని అరెస్ట్ చేసిందన్న వాదన కూడా ఉంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ ఒక రేంజ్లో అల్లు అర్జున్ పై విరుచుకుపడ్డారు. ఇంకా ఆ అటాకింగ్ కొనసాగుతోంది. మంత్రులు కూడా ఆరోపణాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. పుష్పపై ఎక్కువగా అటాకింగ్ చేస్తున్నది మంత్రి సీతక్కేనని చెప్పక తప్పదు. అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు ఇవ్వటంపై ఆమె ఇప్పుడు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. జై భీమ్ లాంటి సందేశాత్మక చిత్రాలకు ప్రోత్సాహకం ఇవ్వలేదన్నారు. కానీ పోలీస్ బట్టలిప్పిన చిత్రాలకు అవార్డులు ఇస్తున్నారని మండిపడ్డారు. స్మగ్లర్ హీరో అయ్యాడని, పోలీసు విలన్ అయ్యాడని పుష్ప సినిమాపై ఆమె సంచలన కామెంట్స్ చేశారు. స్మగ్లింగ్ ను అరికట్టే పోలీస్ అధికారి విలన్ గా చిత్రీకరించేవి ఏం సినిమాలని ఆమె ప్రశ్నించారు. అలాంటి సినిమాను ప్రోత్సహించలేదు. అలాంటి వాళ్ళకి అవార్డులు రాలే జై భీమ్ సినిమా లాంటి వాటికి. కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. నిజానికి పుష్ప సినిమాకు అవార్డు వచ్చి చాలా రోజులైంది. అప్పుడు మాట్లాడని సీతక్క ఇప్పుడు కేవలం సీఎం రేవంత్ రెడ్డిని సంతృప్తి పరిచేందుకు డైలాగులు వదులుతున్నారని చర్చ జరుగుతోంది. కాకపోతే సీతక్క ఒక విషయం మర్చిపోతున్నారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోతో పాటు టికెట్ల రేట్లను ఇష్టానుసారం పెంచుకోవటానికి అనుమతి ఇచ్చింది మొదట రేవంత్ రెడ్డి సర్కారే. టికెట్ రేటు ఇంతగా ఎందుకు పెట్టారని ప్రేక్షకులు మొత్తుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. బెనిఫిట్ షోలో సంధ్యా థియేటర్ వద్ద దుర్ఘటన తర్వాత సీఎం, మంత్రులు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అందులోనూ సీతక్క మాట్లాడటం విడ్డూరంగా అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీతక్కకు ప్రజల మనిషిగా పేరుండేది. కరోనా సమయంలో ఆమె కూరలు, సరుకులు మోసుకుంటూ ఒక పర్వతం ఎక్కి మరీ గిరిజనులకు పంచిపెట్టారు. అప్పుడు ఆమె నియోజకవర్గం ప్రజలే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఆమె ప్రశంసలు అందుకున్నారు. బాలికల హాస్టళ్లలో నిద్రించి ఆమె విద్యార్థుల కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. అలాంటి సీతక్క ఇప్పుడు ముందు వెనుక చూసుకోకుండా మాట్లాడుతున్నారు. సీతక్క మంత్రి అయిన తర్వాత మారిపోయారని, అవినీతికి తెరతీశారని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారులు, కాంట్రాక్టర్లు ఆమె కార్యాలయానికి క్యూ కడుతున్నారని చెబుతున్నారు. అది అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారమని చెప్పుకుంటున్నప్పటికీ ఇప్పుడు సీతక్క మాట్లాడుతోన్న మాటల్లో మాత్రం డబుల్ గేమ్ ఉందని చెప్పక తప్పదు. ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. Please do subscribe to KTV Telugu. Please do subscribe to KTV Telugu.